మార్నింగ్ ఆ ఓపిక కూడా లేదు, ఈరోజుకి అడ్జస్ట్ అయిపోండి. సో యాక్చువల్గా మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఏంటి వీళ్ళు 9 రోజులు ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది. సో 10 రోజుల నుంచి వీళ్ళు ఏమైపోయారు అనుకుంటారు మీరు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే మా ఇద్దరికి హెల్త్ బాగాలేదు, అందుకే ఫస్ట్ టైం మా ఇద్దరు లైఫ్లోని వీడియోస్ ఇంతలా గ్యాప్ ఇచ్చాం. సో ఏం జరిగింది అనేది నేను మొత్తం అన్ని డీటెయిల్గా మీకు చెప్తాను, కానీ అంతకంటే ముందు ఈరోజు జర్నీ గురించి చెప్తాను. ఈరోజు మేము అరకు నుంచి యానం వెళ్తాం. ఇంటి నుంచి వచ్చి నెల దాటుతుంది, ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. 1 monthకి పైన మేము అరకులో ఉన్నాము. థ్యాంక్స్ టు దిలీప్ గారు అనమాట. దిలీప్ గారిది SRK రిసార్ట్స్ అనమాట. మీరు కానీ అరకు వెళ్తున్నట్లయితే ఈ రిసార్ట్లో స్టే చేయొచ్చు. ఇది కాంటాక్ట్ నెంబర్. వెళ్ళినప్పుడు నాకు స్కూటీ ఇచ్చారు, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన స్కూటీ నా దగ్గర ఉంటే కాలే మంచి అయినా. సో మీరు కానీ వెళ్తున్నట్లయితే అరకు ఆయనకి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. వద్దండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఫైనల్గా మేము చేరుకున్నాము. ఓకే అయ్యే సో ఫైనల్గా మేము చేరుకున్నామండి. మాకు 3.5 hours పట్టింది. టికెట్ పరంగా చూసుకున్నట్లయితే 190 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. మా ఇద్దరికి అయితే 380 తీసుకున్నారు. ఇది కాంప్లెక్స్. సో యాక్చువల్గా ఈరోజు మా ప్లాన్ ఏంటంటే అరకు నుంచి యానం వెళ్ళాలి. సో ఆల్రెడీ బస్ పట్టుకొని మేము వైజాగ్ వస్తాం. సో వైజాగ్ నుంచి ఇప్పుడు మేము సామలకోటకి ట్రైన్లో వెళ్తాం. ఆ తర్వాత సామలకోట చేరుకున్న తర్వాత చూస్తాం మేము ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటో అనేది. పదండి హాయిస్ వచ్చేస్తాం. సో మా ట్రైన్ ఎన్ని గంటలకంటే 2:30కి అనమాట. ఇప్పుడు 1:15 అయింది. ఇప్పుడు మనం సిప్పి మన కాఫీ వేస్తాం. ఓకే ఓకే అండి, చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాము, అయిపోయింది. సో ఇప్పుడు ఆటోలో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ట్రావెలింగ్ ఈజీ కాదండి. ట్రావెలింగ్లో అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సిక్నెస్ వస్తూ ఉంటాయి. కొంతమంది యూట్యూబర్స్ చూపించరు, కొంతమంది చూపిస్తారు, కొంతమంది బాగా ఎక్కువ చూపిస్తారు. సో అంతే, నార్మలే, అప్పుడప్పుడు అటువంటివి జరుగుతూ ఉంటాయి. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే నాకు జ్వరం వచ్చింది, కానీ మా ఆవిడకి లంగ్ ఇన్ఫెక్షన్ అయిందనమాట. అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఉన్నట్టుండి ఒకేసారి గోర్లన్నీ నీలంగా అయిపోయినాయి అనమాట. నీలంగా అవ్విన తర్వాత ఏమైందంటే తనకి ఊపిరి ఆడట్లేదు. సో అర్జెంటుగా నేను అరకులో 2 క్లినిక్లు ఉంటాయన్నమాట. అంటే ఒక క్లినిక్ ఉంటుంది ప్రైవేట్, ఒకటి గవర్నమెంట్. థ్యాంక్ యూ. రైల్వే స్టేషన్ ఎంత? 100 తీసుకోండి. మొన్న మేము ఇంకా తక్కువగా వచ్చాం. మేము ఎన్ని రోజుల నుంచి అరకులో ఉండి ఎండ అంటే ఏంటో మర్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత ఎండ గట్టిగా ఫేమస్. వైజాగ్ రైల్వే స్టేషన్లో 35 రూపీస్ పర్ అవర్ ఛార్జ్ చేస్తారంటే. ఇక్కడ ఏసీ రూమ్లో ఉన్నాయి. అంటే ఎవరైనా కావాలంటే వెయిటింగ్ చేసేటప్పుడు ఎలా ఏసీ రూమ్లోకి వచ్చి వెయిట్ చేయొచ్చు. ఏసీ ఉంది, ప్లస్ టీవీ కూడా ఉంది, లోపల డ్రింకులు కూడా ఉన్నాయి. బాగా నీరసంగా ఉంటుంది, చెంపలు వచ్చేస్తున్నాయి. అన్లిమిటెడ్. యాక్చువల్గా మా ఆవిడకి ఏమైందంటే 3 రోజులు కంటిన్యూస్గా జ్వరం అనమాట, విపరీతంగా జ్వరం. సో రాత్రులు జ్వరం సో రాత్రులు జ్వరం పెరిగిపోతుంది, పగలేమో తగ్గుతుంది. అంతేకాకుండా 3 రోజులు కంటిన్యూస్గా మేము ట్యాబ్లెట్స్ వేసుకున్నాం. క్లినిక్ నార్మల్ ఫార్మసీ నుంచి మేము ట్యాబ్లెట్లు తీసుకున్నాం. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నాం. విపరీతమైన చెమట అనమాట. సో 3 రోజుల తర్వాత ఏమైందంటే తన గోర్లు ఉన్నట్టుండి ఒకేసారి నీలంగా అయిపోయినాయి అనమాట. నీలంగా అవ్విన తర్వాత నాకు భయం వేసింది. సడన్గా తను అన్నది నాకు ఊపిరి ఆడట్లేదు, అర్జెంటుగా నాకు ఎక్కడన్నా తీసుకెళ్ళి ఊపిరి ఆడట్లేదు.
సో మన అరకులోనే 2 క్లినిక్, ఒక క్లినిక్ ఉంటుంది అనమాట ప్రైవేట్, ఒకటి గవర్నమెంట్ ఉంటుంది అనమాట. సో వెంటనే ప్రైవేట్ క్లినిక్కి తీసుకెళ్ళాను ఆక్సిజన్ ఇవ్వడానికి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ జనరేటర్ లేదు, వాళ్ళకి అక్కడ కరెంట్ లేదు. ఆ కరెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఆక్సిజన్ ఇవ్వలేరంట. సో అర్జెంట్గా నేను ఏం చేశానంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి, అరకులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ ఆదిత్య అని ఆయన ఉంటారనమాట. చాలా మంచి డాక్టర్. నార్మల్గా ఏ హాస్పిటల్లో అయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే పేపర్ వరకు తక్కువ తోడుకోరు అంటారు, కానీ ఈయన అలాగే ఏం లేదనమాట. డైరెక్ట్గా తీసుకున్నట్టే పేషెంట్ని అలా కూర్చోబెట్టి, అంటే మా ఆవిడని వెంటనే అలా కూర్చోబెట్టి ఆక్సిజన్ ఇచ్చేసి 5 ఇంజక్షన్లు టక్క చేసేసి ఆ తర్వాత ఐవీ ఎక్కించేసారంట. ఒక మాదిరిగా కాస్త తగ్గిన తర్వాత మళ్ళీ అప్పటికి, ఎందుకంటే మేము వెళ్ళినప్పటికే లేట్ అయిపోయింది అనమాట. సో 2వ రోజు మళ్ళీ తీసుకురా, నేను బ్లడ్ టెస్ట్ ఎక్స్రే అన్నీ చేయించాను. సో ఆయనకి నాకు భయం ఏంటంటే ఎక్కడ డెంగ్యూ మలేరియా అలాంటివి వచ్చినాయో ఏంటో అని మా టెన్షన్ అనమాట. 2వ రోజు ఎక్స్రే చేస్తే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పని మెడిసిన్ కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. సో అప్పటికే 5 రోజులు అయిపోయింది. 5 రోజుల్లో కూడా తగ్గట్లేదు. వాళ్ళు యాంటీబయాటిక్ అయ్యి ఇచ్చారు. సో నీరసంగా అయిపోయింది బాగాని. ఆ తర్వాత నాకు జ్వరం వచ్చింది. నా జ్వరం ఏంటంటే విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పి. ఇప్పుడు కూడా నాకు జ్వరం ఉంది. మా ఆవిడ కొంచెం బెటర్ మొన్నటి మీద కంపేర్ చేసుకున్నట్లయితే, అందుకే మేము వీడియోస్ చేయలేదు, పెట్టలేదు కూడా. సో అదండి ఎలా జరిగింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అది చెప్తాను కొంచెంసేపటి. వైజాగ్ నుంచి సామర్లకోటకి మాకు ఈ వందే భారత్ టికెట్ ఎంత పడిందంటే 520. వైజాగ్ నుంచి సామర్లకోట, అబ్బే మా ఆవిడ ఒకసారి షాక్ వేస్తుంటుంది. సో వైజాగ్ నుంచి సామర్లకోటకి వెళ్ళడానికి ట్రైన్ మనకి టికెట్ ఎంత పడిందంటే 520 పడింది. అబ్బి దిస్తాయి కర్మో అయ్యో గోదేడ్. ఆడవారికి ఆవేశం ఎక్కువ. ఓకే పర్లేదు, బలంగానే ఉందండి. బ్యాగ్ పెట్టేస్తుంటాయి. సూపర్ హాట్. సో వచ్చేసామండి, ఫైనల్గా మేము చేరుకున్నాము సామర్లకోటకి. ఇక్కడి నుంచి ఇప్పుడు చూడాలి ఎలాగెలా. వందే భారత్లో మీరు కానీ ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే మీకు టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు కానీ ట్రైన్లో ఎక్కినా దిగినా చాలా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే ట్రైన్ ఎక్కువసేపు ఆగదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఫాస్ట్గా అంటే మనం ఫాస్ట్గా దిగాలి. మొదటిసారి అండి మా జర్నీ చాలా టైట్ఫుల్ జర్నీ అనమాట. ముందు కూడా మేము చాలా దూరం, చాలా ప్లేసెస్లో, చాలా కంట్రీస్లో ట్రావెల్ చేసాము, కానీ ఇంతలా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఎందుకంటే బాడీ పెయిన్స్ అండి, విపరీతమైన బాడీ పెయిన్స్. ఇప్పుడు మేము కాకినాడ చేరుకున్నాము. కాకినాడ నుంచి ఇప్పుడు చూస్తాను, షేరింగ్ ఆటో కానీ దొరికినట్లయితే షేరింగ్ ఆటో తీసుకుని యానం వెళ్ళిపోతాం, లేదంటే బస్సు ఎక్కేస్తాం. ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ వెళ్ళిపోద్ది. సో మీరు అనుకుంటారు మేము ఎందుకు కంగారుగా ఇంత జ్వరం ఉన్నా, ఒంట్లో బాగోకపోయినా కూడా యానం వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఆవిడ టూరిస్ట్ వీసా అనమాట. అంటే ఇండియాలో ఉండాలంటే ఏ ఫారినర్లో అయినా టూరిస్ట్ వీసాలో ఉండాలన్నమాట. సో మా ఆవిడకి వాళ్ళు 6 months టూరిస్ట్ వీసా ఇచ్చారు. సో సెప్టెంబర్ 16వ తారీఖుకి టూరిస్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఆగస్ట్లోనే ఎప్పుడో రెన్యువల్ అప్లై చేసుకున్నాను. ఆటో బస్సు ఏదో వచ్చింది. ఏం బస్సు ఏంటిది? అమలాపురం యానో అది యానవా? ఐ థింక్ ఇట్స్ హిస్ ఫ్రెండ్. యానో అండి. పడిపోం కదా. No, not like that. You don't jump. You just come slowly. Yeah, not like jumping. మొదటిసారి అనమాట మా ఆవిడకి. మా ఆవిడకి కొత్త టెన్షన్ అనమాట. సో యాక్చువల్గా టూరిస్ట్ వీసా పరంగా చూసుకున్నట్లయితే
ఫారినర్లకి అంటే బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి టూరిస్ట్ వీసా మన ఇండియాలో 6 నెలల కన్నా లేదా సంవత్సరం కన్నా ఇస్తారు. సో మా ఆవిడకి అలాగే వాళ్ళు 6 నెలలకి ఇచ్చారు. సెప్టెంబర్ 16వ తారీఖుకి అంటే ఈ నెల ఎక్స్పైర్ అయిపోయింది. కానీ నేను ఆల్రెడీ ఆగస్ట్లో రెన్యువల్ కోసం నేను అప్లై చేశాను. ప్రాసెస్ ఎందుకో మరి లేట్ అవుతుంది. సో సడన్గా నాకు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో అర్జెంటుగా 2 రోజుల్లో రావాలంట. 2 రోజుల్లో ఎక్కడి నుంచి వస్తాం? ఆల్రెడీ 10 రోజుల నుంచి మాకు జ్వరం. సో ఎలాగైతే మేము 5 రోజుల వరకు పోస్ట్ చేసుకుని ఇప్పుడు ఫైనల్గా మేము అర్జెంట్గా అందుకే ఇంటికి వెళ్తాం. లేదంటే ఒకవేళ కానీ రాలేనట్లయితే మా అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తారంట. అప్లికేషన్ క్యాన్సిల్ చేశారంటే మళ్ళీ ఇంకొక నెల పడుతుంది. సో అప్పుడు తలపోటు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలా త్వరలో మేము ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాం. సో ఏ కంట్రీ అనేది రాబోయే వీడియోస్లో మీకు చెప్తాము. సో అందుకే మీరు వీడియోస్ చూస్తూ ఉండండి, మీ సపోర్ట్ చేస్తూ ఉండండి. యూట్యూబ్ ఎలాగంటే ఒకసారి మేము వీడియోస్ పెట్టినప్పుడు ఆ వీడియోస్ మీకు రావన్నమాట. సో అందుకే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేదంటే మీరు ఏం చేస్తారంటే నేను బయట కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ మీకు రాకపోవచ్చు. సో అందుకు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ ఓపెన్ చేస్తూ ఉండండి. 2-3 సార్లు ఓపెన్ చేశారంటే అలాగా మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో పదండి ఇంటికి వెళ్దాం. థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్ అండి. అడ్వెంచర్ ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఎంటర్టైన్మెంట్కి లోటు ఉంటుంది అనమాట మన వీడియోస్. సో దానికోసం అయిపోతే ఆటోస్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు పెట్రోల్ పంపులు ఎలా మిస్ చేస్తాం. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించడం వచ్చి హాయ్ చెప్పాను 20 रोटी करती है. సాధారణంగా ట్రిపుల్స్ ఎప్పుడు నడపకూడదు, కానీ మాకు ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయాము. సో పొద్దున్న నుంచి మా ప్రయాణం. అంకుల్ గారు వచ్చారు మమ్మల్ని కాపాడడానికి. సో బస్ స్టేషన్ నుంచి మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. వెరిఫై అవుతే అంటే ఆల్రెడీ 7 గంటలకు మూసేస్తారంట. ఇప్పుడు 6:30 అయింది. సో చూద్దాం. సో అంకుల్ గారు ఒకసారి హాయ్ చెప్పండి. వద్దులే ఎర్రకొక్క ఓకే అండి, ఫైనల్గా ఇంటికి చేరుకున్నాము. సో యాక్చువల్గా పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరిగింది మీకు తెలిసింది కదా. ఏం జరగలేదు, రేపు రమ్మన్నారు. అంతేనండి. వీడియోగా నచ్చినట్లు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అర్జెంట్గా వెళ్ళి స్నానం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి.